వాళ్ళ తెలివి ముందు తక్కువే. ఇట్లా మోసాలు చేసి బురుడీ చేసి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దగా చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీకి రాహుల్ గాంధీ విమర్శించేటువంటి ఆ నైతిక హక్కు ఎక్కడుందండి? వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు. మణిపూర్ బర్నింగ్, ప్రైమ్ మినిస్టర్కి ఒక్క నిమిషం టైం దొరకదండి వెళ్ళి రావడానికి? సిగ్గులేదా మాట్లాడటానికి? మణిపూర్ ఒక రాష్ట్రం అని గుర్తించరా? ఈ దేశంలో భాగం అది. మణిపూరు ఎంత బాధగా ఉంది. ఆ మనుషుల్ని వివస్త్రం చేసి మహిళల్ని రేప్ చేస్తూ అని రిపోర్ట్ ఇస్తే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి స్వాంతన ఇవ్వద్దండి? అలాంటి ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక ప్రవక్త మాట్లాడితే మేము స్పందించాలా? ఇట్స్ బిలో అవర్ డిగ్నిటీ. లీవ్ దట్ పర్సన్. అరే రగులుతుందండి. మణిపూర్ బర్న్ అవుతుంటే అది మీ భారతదేశంలో అంగమా కాదా చెప్పండి మీరు. రాహుల్ గాంధీ వాళ్ళకి ఒక్కటే కాంగ్రెస్ ఫ్యామిలీ రాహుల్ గాంధీ సోనియా గాంధీని టార్గెట్ చేస్తే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయొచ్చు. కానీ నో, రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఎఫ్రైడ్. వీళ్ళ దాకా ఇంత భయపడే పిరికివాడు కాదండి రాహుల్ గాంధీ. సో మాధవ్ ఎవరో తెలియదు, ఇంకొకళ్ళు ఎవరో రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, పరమాధ్యక్షులు కావచ్చు, ఎవరైనా సరే నిజం మాట్లాడాలి. ఎందుకు వెళ్ళలేదండి? చెప్పాను, అతనే ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నాడు చాలా కాలం నార్త్ ఈస్ట్కి. ఎందుకు వెళ్ళలేదు మణిపూరు? మీ ప్రధానమంత్రి చెప్పు ఆన్సరు, తర్వాత మాట్లాడు. వెరీ అన్ఫార్చునేట్. ఇట్లా అర్ధరహితంగా డైవర్ట్ చేసి ఇంకొక రకంగా మాట్లాడి అబద్ధాలు చెప్పి, ఎవరు అంటారు చూడు, 4 పురోహితులు, ఒక పురోహితుడు మంచి మేకను తీసుకుని వెళ్తూ ఉంటే ఒక దొంగ, ఏమిటండి శాస్త్రి గారు కుక్క తీసుకెళ్తున్నారు ఏంటి అన్నాడంట. చిచ్చి వెధవా ఏమిటి ఆ మాటలు అని చెప్పి ఆయన కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే బాగుందండి, కలర్ బాగుందండి, కుక్క కలర్ చాలా బాగుంది అన్నాడంట రెండోవాడు. ఇట్లా బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇంకొకళ్ళు ఈ దొంగల్లాగా మామూలు పరిస్థితిని భిన్నంగా సృష్టించి నాశనం చేస్తూ ఉన్నారు ఈ భారతదేశాన్ని. తెలుసుకోండి యువకులారా.